ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మార్చి నెల జరిగేది తెలిస్తే మీ గుండెలో వణుకు పుడుతుంది. గతంలో ఎన్నడూ చూడని అద్భుతమైన మార్పులు చూస్తారు. ఊహించని రాజయోగం పట్టబోతుంది. అసలు ఈ వృశ్చిక రాశి వారికి మార్చి నెల జరగబోయే మార్పులు ఏమిటి, మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో చూసేద్దాం. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశిని రాశి చక్రంలో 8వ రాశి. లక్షణరీత్యా రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఉగేసలాడే ధోరణి వీరిలో మనకు అసలు ఎప్పుడు కూడా కనిపించదు. ఈ వృశ్చిక రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. మీ భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. సూర్యారాధన మీకు విజయ మార్గం చూపిస్తుంది. శుభకాలం కొనసాగుతుంది. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు సాధ్యం అవుతాయి. పెట్టుబడులు ఫలిస్తాయి. ఆర్థిక వృద్ధి స్పష్టంగా ఉంటుంది. గృహ, భూ, వాహన యోగాలు అనుకూలం. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి. శ్రమకు సరైన ఫలితం లభిస్తుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారికి సమయం అంతా కూడా వీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకైతే ఈ సమయంలో లభిస్తుంది. అన్ని విధాలుగా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. కెరియర్ పరంగా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. గురుడు పంచమ సంచారం, శని అనుకూలత కారణంగా ఆదాయం పెరిగి ఈ వృశ్చిక రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. రాహువు, కేతువు ప్రభావంతో ఖర్చులు పెరిగిన ఆకస్మిక ధనలాభం, బకాయిలు వసూలు ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఆకస్మిక ధనలాభం, ఆదాయ వనరులు పెరుగుతాయి. రాహువు అష్టమ స్థానం నుండి సంచరించడం వలన నిలిచిపోయిన డబ్బు చేతికి వస్తుంది. కానీ అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. దాన ధర్మాలు, మతపరమైన కార్యక్రమాలపైన డబ్బు ఖర్చు చేస్తారు. కెరియర్ పరంగా 2026 ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. సూర్యుడు దశమ స్థానంలో ఉండగా ఉద్యోగులకు ప్రమోషన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కూడా గురుడి సంచారం కెరియర్లో మంచి పురోగతి అనేది ఉంటుంది. 2026 ఆరోగ్యపరంగా కొంత బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. ఆహారపు అలవాట్లపైన శ్రద్ధ పెట్టాలి. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. ప్రేమానురాగాలు పెరుగుతాయి. వీరు చేయాల్సిన పరిహారాలు: శని, రాహువు అనుకూలత కోసం పూజలు చేయడం మీకు మేలు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ కొత్త ఏడాదిలో జరగబోయే మార్పులు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కుజుడి యొక్క అనుగ్రహంతో ఈ కొత్త ఏడాది కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి. అంతేకాదు, మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీ చెంతకు చేరుతుంది. కెరియర్ పరంగా ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సూర్యుడు దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది కనిపిస్తోంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రాజకీయ రంగాల్లో ఉండే వారికి ఉన్నత పదవులు లభించే అవకాశము ఉంటుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు కూడా గురుడు ఉన్నత స్థానంలో ఉండడం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. రాహు అనుగ్రహంతో కెరియర్కి సంబంధించిన విషయాల్లో శుభప్రదంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో గోప్యత పాటించాలని గుర్తుంచుకోండి, లేదంటే కార్యాలయంలో ఉద్యోగులకు ఇబ్బందులు అనేవి ఎదుర్కోవచ్చు. వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాది 2026 వ్యాపార రంగంలో శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ కాలంలో మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలాలు రాబోతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకు చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఏప్రిల్ నుండి జూన్ వరకు సమయం అనుకూలంగా ఉంటుంది. వీరు ఊహించిన విధంగా
లాభాలు కూడా వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఏడాది 2026లో విద్యారంగంలో అనేకమైన ప్రయోజనాలు ఉంటాయి. మరొక వైపు బుధుడు గురుడి ప్రభావంతో మీ యొక్క తెలివితేటలు అభ్యాస సామర్థ్యం పెరుగుతాయి. దీంతో మీరు పోటీ పరీక్షల్లో కూడా రాణిస్తారు. జనవరి 16 నుండి ఫిబ్రవరి 24వ తేదీ వరకు కూడా కుజుడు ఉచ్చస్థితిలో 3వ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులకు చాలా గొప్ప విజయాలు అనేవి దక్కే అవకాశం కూడా కనిపిస్తోంది. అంతేకాదు ఏప్రిల్ 3 నుండి కూడా మే 10 వరకు కూడా కుజుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మీరు ఉన్నత విద్యను పొందడంలో విజయం సాధిస్తారు. దీంతో పాటుగా ఉద్యోగ పరీక్షల్లో కూడా మంచి విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీరు కష్టపడి పనిచేస్తారు. మీరు చాలా క్రమశిక్షణతో కూడా ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి అనుకూలత అనేది ఉంటుంది. కుజుడు యొక్క ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అయితే కుజుడు రాహు సంచారం చేసే సమయంలో మీ యొక్క ఆరోగ్యం పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఏప్రిల్ 3 నుండి జూన్ 20వ తేదీ వరకు కూడా కోపం, ఒత్తిడి ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. రాహు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా శీతాకాలంలో రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ బరువు చూసుకోవడం చాలా ముఖ్యం. వివాహం మరియు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రేమ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఈ రాశి నుండి పంచమ స్థానంలో గురుడు సంచారం చేసే సమయంలో మీ యొక్క పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు వింటారు. మీ ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. అయితే శనిదేవుని ప్రభావంతో మీ యొక్క ప్రేమ సంబంధాల్లో కొంత దూరం కూడా కలగవచ్చండి. అయితే జూన్ 2 తర్వాత గురుడు ఉచ్చ రాశి అయిన కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మీ యొక్క పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి. మీ కుటుంబ సంబంధాల్లో గౌరవం ఉంటుంది. మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. అయితే రాహుకేతు ప్రభావంతో మీ యొక్క సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు. కాబట్టి ఇటువంటి సమయాల్లో కొంత సంయమనం అనేది మీరు పాటించాలి. మీరు చేయాల్సిన పరిహారాలు: వృశ్చిక రాశి వారి కొత్త ఏడాది ప్రతిరోజు శివనామ స్మరణ చేయాలి. ప్రతిరోజు లేదా ఆదివారం రోజున తప్పనిసరిగా సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. మీ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు, చక్కెరను దానం చేయాలి. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శుభ ఫలితాలు అయితే ఉంటాయి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలో కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత వీరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరికి అలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా చాలా అధికంగా ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.